మొదలుపెట్ట నుంచే అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. అందరూ ఎక్కువ మాట్లాడేసినారు అక్క గురించి, బాయిగా గురించి. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ తను ఖచ్చితంగా స్ఫూర్తి, తను ఖచ్చితంగా నిజం, తను ఖచ్చితంగా భయం కూడా. సో వాళ్ళ ఫ్యామిలీకి నేను ఇప్పుడు ఎక్కువ సాయం చేయలేకపోయినా, బట్ వాళ్ళ అమ్మగారికి ఏమైనా హెల్త్ గురించి ఏమైనా ఉన్నా కూడా నేను నా ఫౌండేషన్ నుంచి నేను హెల్ప్ చేస్తాను. వన్స్ అగైన్ విమలక్క గారికి థ్యాంక్ యూ సో మచ్. వెరీ గ్లాడ్ మీరు ఇక్కడికి వచ్చి ఆ పాటలు వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చారు. అండ్ సార్ సోమేశ్వరరెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సర్మక్క గారికి, అండ్ మీ పేరు తెలియదు సార్ అందరికీ, సర్పంచ్ గారు, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ఉంటే ప్లీజ్ రీచ్ అవ్వండి. నేనేమైనా చేయగలిగితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు పద్మక్క గారు, మా సోదరీమణి, జీవితంలో ఎప్పుడైనా నేను చేయికి రాఖీ కట్టుకుంటే ఇంకా మా విమలక్క ద్వారానే కట్టుకుంటాను. విమలక్క నాకు రక్తం చూడబుట్టిన కంటే ఎక్కువ. అమరన్న కూడా లేరు. ఆ రోజు అమరన్న గురించి నేను గుజరాత్ పోయినప్పుడు నేను మా భార్యను కూడా అందరినీ అరేంజ్ చేద్దామని అనుకున్నాను. అక్కడ అయినా వెనకమ్మ కాకుండా మా అక్క భర్త గురించి తప్పకుండా పోవాలని పోవడం జరిగింది. ఇక్కడ లక్ష్మణ్ గారు, అలాగే స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గారు, మా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి గారు, లండన్ నుంచి వచ్చినటువంటి జ్యోతి గారు, వాళ్ళ స్నేహితులు మంజు గారు, మా నందన్న పేరు అఫీషియల్ పేరు నాకు తెలియదు, నందు గారు అని పిలుస్తాం. మా ఇంకో చెల్లెలు రేణుకమ్మ, బల్సన్ రాజయ్య గారు, మా ప్రాంతానికి చెందినటువంటి మంచి పాటను అందించినటువంటి కల్పనమ్మ, అందరికంటే ముఖ్యం ఈ భాగ్య వాళ్ళ తల్లి మన ఎల్లమ్మ గారు, వాళ్ళ సోదరిమణి రాజమ్మ, కవిత, మనోహర్ కుమార్, వీళ్ళందరికీ ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. నిజంగా ఈ గడ్డకు ఒక ప్రత్యేకమైన గర్వం అనిపిస్తుంది. 30 లక్షల రివార్డు ఉన్నా కనీసం 3,000 లేని కుటుంబం ఇది. సొంత ఇల్లు కూడా లేదు, ఏదో డబుల్ బెడ్రూమ్ దాంట్లో టెంపరీగా ఉన్నారు. స్థానిక సర్పంచ్ గారు కూడా శ్రద్ధ తీసుకొని టాప్ ప్రియారిటీలో కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే మేము ప్రభుత్వం కాబట్టి కలెక్టర్లు వాళ్ళందరూ భయపడవలసి వస్తుంది, భయపెట్టేసింది కూడా. అట్లా వారి పేరు మీద తప్పకుండా శ్రీనివాస్ గారు మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ఇల్లు రెగ్యులరైజ్ చేసేద్దాం. దీనికి తోడు వీళ్ళ పేరు మీద ఇంకేదైనా పర్మనెంట్ గా ఓ రీడింగ్ రూమ్ ఏదైనా కట్టేసేద్దాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనం చేసుకున్నాం. మన విమలక్క గారు ఈరోజు వేరే ప్రాంతాల కార్యక్రమం ఉండే, అక్క మీరు రాండి, ఆ కార్యక్రమం మంచిగా అనిపిస్తుందని చెప్పి దాంతో చెప్పడంగానే అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, పాదాభివందనాలు. అలాగే నేను ఎంతో అనుకున్నాను ఇక్కడ. దీనికి అన్ని విధాల మా రంగమైన స్వామన్న, వీళ్ళ కుటుంబం కూడా నాకు అత్యంత సన్నిహితులు. నేను ఆ రోజు స్వామి గారితో కూడా చెప్పడం జరిగింది. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. నేను ఎప్పుడు పేపర్లో చూస్తున్నాను, మీతో ఛత్తీస్గఢ్ కూడా నేను వెళ్తుంటే అంబులెన్స్ లో మనం తీసుకొని మనమే వెళ్తుంది వాడింది. నాకు అవకాశం కూడా పోయింది, నాకు తెలపలేదని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది. నిజం కూడా పవిత్రమైన నిజవర్గం మరి మిడిదొడ్డి మండల్ మరి ధర్మారం గ్రామంలో పుట్టిన బిడ్డ భాగ్య మరి మరణానికి మరి ధర్మారం మరి సంతాప సభకు అమరవీరుడు మరి నివారణ అర్పించేందుకు వచ్చిన మా నిర్మలకకు
కావున పిసిసి సభ్యులు సీనియర్ నాయకుడు మా సోమేశ్వరన్న గారికి, సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. మరి ముందుగా కూర్చున్న అక్క చెల్లెళ్ళకు కానీ, అమరవీళ్ళకు కానీ, మరి అన్నలకు కానీ, తమ్ముళ్ళకు కానీ అందరికీ ధన్యవాదాలు. మరి ఇవాళ ఒక తల్లి కడుపు కోత అంటే చెప్పలేనిది అది. ఇవాళ బిడ్డ మరణానికి ముందుండి తల్లి బాధపడే బాధలు చూడలేక మాకు కూడా ఎంతో బాధ కలుగుతున్నారు. మనకు తెలుసు భూస్వాములు, దొరలు, వ్యక్తి ఈ బానిసత్వం చెల్లే నక్సల్బరి అవలంబించింది. పశ్చిమ బెంగాల్ నుంచి మొదలు పెడితే ఈరోజు బాధ్యత వరకు ఒక పోరాటంలో ఒక త్యాగం చేసిన చరిత్ర మాకు ఉన్నది. మిత్రులారా, ఈరోజు అమిషను ఓడించింది ఈ బాధ్యత. చివరి మావోయిస్టులైన తప్పుదని సవాల్ చేసిన అమిషకు చివరి మావోయిస్టుని కాదు ఎంతో మంది నుంచి ఒక సవాల్ చేసింది. ఆ సవాలు వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టున్నాయి. కాబట్టి ఈ నేల మీద ఉద్యమాలు పురుడు పోసుకుంటూనే ఉంటాయి. నన్నకరైన ప్రాంతం అయితేంది, భారతదేశం అయితేంది, అడవి ఎప్పుడు అంతరిస్తుందో మైదానం అంటుతుంది. బీజేపీ కానీ, అమిత్ షా కానీ వాళ్ళ కళలు నిజం కాదు. ప్రజలు చరిత్ర నింపుతారు, మరో చరిత్రకు జీవం పోస్తారు. కాబట్టి బాధ్యత అయితేంది, మొన్న చనిపోయిన మన యుగ్మ అయితేంది. ఈరోజు యుగ్మ మన ఆదివాసీ ప్రాంతాలలో ఒక పాట కనీసం ఒక 10 లక్షల మంది ప్రతి కాడ వినబడుతుంది. కాబట్టి ఉద్యమాలు కనుమరు కావు. ఉద్యమాలు ఎంతో పట్టుబట్టాయి. ప్రజలు చరిత్ర నింపుతారు, ఎప్పుడు ఎత్తి పట్టుకొని పోతారు. అడవిలో ఈ రోజు నువ్వు అడవి సంపదలు వేసుకుపోయేందుకు కుట్రలు చేస్తుంది. కాబట్టి మేధావులారా ప్రశ్నించండి. మీరు కూడా మైదాన ప్రాంతంలో మనకున్న ఆలోచన విధానాన్ని, మనకున్న వెసులుబాటుతానాన్ని దాని పోరాట రూపంలో చేసుకొని రేపటి తరానికి నూతన సమాజం నిర్మించడానికి మనందరం కృషి చేద్దాము. ఆ వైపున ప్రతి గ్రామంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, భారతదేశం అంతా ఒక మహోద్యమైన పోరాటాలు వస్తాయి. ఆ పోరాటం రేపు ఒక మౌలికమైన మార్పు వస్తుంది. ఆ మార్పు ప్రజల చరిత్ర చెప్పి ఒక చరిత్ర రాయగలుగుతారు. కాబట్టి బాధ్యత కాబట్టి ఎంతో మంది అమరుల వాళ్ళ ఆశయాల కొరకు, వాళ్ళ ఆలోచన విధానం ఎత్తి పట్టుకుంటూ వాళ్ళ బాటలో మనం అందరము పోయేందుకు మనం అందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన వివిధ సంఘాలకు కృతజ్ఞతలు. పోరులోన ఒరిగిన విరవనితలార, అక్కలార చెల్లెలార అందుకోండి లాల్ సలాం, అక్కలార చెల్లెలార అందుకోండి లాల్ సలాం. ఆకాశంలోన సగం పోరులోన సగం అంటూ, ఆకాశం సగం సగం పోరులోన సగం అంటూ పురుషుని పెత్తనం కిందకు. కొంచెం మీలో కలిసిపోయేది అసలే లేదు.
ఆ లొంగిపోయే ముచ్చట నా రక్తంలో లేదు. నేను పుట్టిన గడ్డలో ఈ గ్రామంలో లేదు. నేను మీకు వశం కాను. మీరు చెప్పినట్టుగా ఏ ఆశ చూపినా నేను లొంగిపోను అని ప్రకటించింది భాగ్య. చాలా సులభం. ఆమె ఈజీగా లొంగిపోతే ఇవాళ ప్రాణాలతో మన దగ్గర కనబడేది. ఈ రకమైన సభలు పెట్టాల్సిన అవసరం రాకపోవు. కానీ ఆమె ఆ మార్గాన్ని ఎంపిక చేసుకోలేదు. నేను ఎప్పుడైతే యుద్ధ భూమిలోకి దిగానో, ఎప్పుడైతే బందూకు నా చేతిలోకి వచ్చిందో, ఆ బందూకు చేతిలోకి రావటం చట్టం ఆమోదిస్తుందా, సమాజం ఆమోదిస్తుందా అనే జడ్జిమెంట్లోకి వెళ్లకుండా ఆమె చేతిలోకి బందూకు ఎప్పుడైతే వచ్చిందో ఇక పోరాటమే నా అంతిమ లక్ష్యం అనుకుంది. దాన్ని దించేది లేదు అన్నది ఆమె. మీరు చంపదలుచుకుంటే చంపేసేయండి అని సవాలు విసిరింది. చాలా గొప్ప నాయకురాలు. మార్చి 31 తర్వాత ఏప్రిల్ 13న చేతిలోకి చిక్కి లొంగిపోమని అడిగితే లొంగిపోను అని ప్రకటించేసి చంపితే చంపుకోండి అని చెప్పే ఘనత ఆ పార్టీకి, ఆ ఉద్యమ పార్టీకి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఆమె ఎవరి దారిలో నడిచింది? కడారి సత్యనారాయణ రెడ్డి, ఖాతా రామచంద్రారెడ్డి రాయపూర్లో కేంద్ర కమిటీ సభ్యులు. రూపీకి ఆదర్శం ఎవరు? రామచంద్రారెడ్డి ఆదర్శం. మీరు లొంగిపోండి రాయపూర్లో అన్నారు. మీకు ఒక స్వర్గాన్ని మీ అరచేతిలో చూపెడతాము, మీకు మంచి జీవితం ఇస్తామని ఎన్ని ఆశలు భ్రమలు చూపినా కానీ వాళ్ళు ఎన్నో చూపకపోతే ఛత్తీస్గఢ్ అడవులకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేసి వాళ్ళు ఆదర్శంగా గాజర్ల రవి, అరుణ వీళ్లను ఆదర్శంగా తీసుకున్నారు. రూపీ మాదిరిగానే మరో బిడ్డ కడివెండిలో రేణుక అనే మరో బిడ్డ, ఆమె కూడా అనారోగ్యంతో ఒక ఇంట్లో ఆశ్రమం తీసుకుంటుంటే ఇక సమాచారం తెలుసుకున్నారు పోలీసులు. గ్రామాలను విడదీసి కొంతమందిని పైసలాస చూపి ఎన్నెన్నో భ్రమలు కల్పించి ఆశలు కల్పించి కొంతమంది ఆదివాసులను అమాయకులను తమకు సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్స్ గా తయారు చేసుకొని ఆ సమాచారం మేరకు రేణుక ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటుందో, ఎక్కడైతే ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది కనుక విశ్రాంతి తీసుకుంటుందో ఆ ఇంటికి చేరుకొని తెల్లవారుజామున 4 గంటలకి వచ్చి పట్టుకపోయి ఆమెను అడవులకు తీసుకెళ్లి ఇంద్రావతి నడి ఒడ్డున ఒక్కతే ఆడపిల్ల, పెద్ద పెద్ద తుపాకులు వేసుకున్న వందలాది మంది పోలీసు బలగాలు, మిలిటరీ బలగాలు అవి జింకలాక ఒక్కటే చిక్కితే చంపుకోండి అంటే చంపేశారు రేణుకను. అమ్మ ఆధ్వర్యంలో ఒక పోరు బిడ్డను, ఉద్యమకారిని కన్న తల్లిగా అమ్మ జీవితం ధన్యమైంది. ఈ కుటుంబ సభ్యులు, అక్క, చెల్ల, తమ్ముడు, కుటుంబ సభ్యులు, పాలెళ్ళు, ఊరోళ్ళందరికీ భాగ్య ధర్మారం గ్రామానికే ఒక కీర్తి ప్రతిష్టలు తెచ్చిన భాగ్య. భాగ్య రూపీగా పరిణామం చెంది
మార్చి 31, 2026 వరకు